ముంబై తీరంలో 3 ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్. ఇరాన్కు సంబంధించిన 3 ఆయిల్ ట్యాంకర్లను ఇండియా ఇటీవలే ముంబై తీరంలో స్వాధీనం చేసుకుంది. వీటిపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అక్రమ వాణిజ్యాన్ని అరికట్టేందుకు భారత్ తన సముద్ర ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేసింది. స్టెల్లార్ రూబే, అస్ఫలాత్ స్టార్, అల్ జఫియా అనే 3 నౌకలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి పట్టుబడకుండా ఉండేందుకు తరచూ తమ గుర్తింపును మార్చుకుంటున్నాయని సమాచారం. ముంబైకి పశ్చిమాన సుమారు 100 నాటికల్ మైళ్ళ దూరంలో అనుమానాస్పద కార్యకలాపాలు సాగిస్తున్న ఈ నౌకలను అడ్డుకొని తదుపరి విచారణ కోసం ముంబైకి తరలించిన ముంబై నావీ అధికారులు. ఇటీవలే అమెరికా భారత్కు సుంకాలను 50% నుండి 18% తగ్గించింది. కాగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిన తర్వాత అమెరికాలో భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాలను 50% నుంచి 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయిల్ ట్యాంకర్ల సీజ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వార్తలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ వార్తలను ఖండించింది. ఆ 3 ట్యాంకర్లకు నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని, ఆ నౌకలు కానీ వాటిలో ఉన్న చమురు కానీ తమకు సంబంధించింది కావని స్పష్టం చేసింది. ప్రస్తుత భారత్ కోస్ట్ గార్డ్ తన నిఘాను మరింత పెంచింది. సుమారు 55 నౌకలు, 10 నుండి 12 విమానాలు నిరంతరం సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నాయని సమాచారం. భారత అధికారులు పట్టుకున్న ఈ నౌకలు అమెరికా గతేడాది ఆంక్షలు విధించిన నౌకల గుర్తింపు సంఖ్యలతో సరిపోతున్నాయని, ఈ చర్యల వల్ల భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని ఆర్థిక రాజకీయ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.